మీ అందరూ చాలా మంచోళ్ళు. ఎందుకంటే మీరు వింటమే కాదు, మీరు విన్న వాక్యాలు మరి కొంతమందికి పంపుతున్నారు. ఈ సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు. ప్రతిరోజు దేవుని గురించి ఒక్క మాటైనా ఒక్కరికైనా చెప్పే ప్రయత్నంలో మీరు కూడా ఈ సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు వాట్సాప్లో మీ పరిచయస్తులకు పంపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, మీరు దాన్ని స్టేటస్ చేసి మరికొంతమందికి వాక్యాన్ని వినిపించగలుగుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో అంత్య దినాల్లో ఎక్కువ వాక్యం వినబడాలి. వాడు పట్టించుకోకపోయినా మన పని ఏంటంటే దేవుడు చెప్పమన్నది చెప్పడమే మన పని. ఎందుకో తెలుసా? నాకు చెప్పలేదు ఎవరోనో, నేను వినలేదు ఎప్పుడూనో, వినుకోకుండానే చెప్పుకోకుండానే చచ్చిపోయాను నేను అని చెప్తాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నీకు ఒకరోజు ఈ మాట నేను ఫోన్లో పంపించాను పలానా వ్యక్తి చేత, నువ్వు విన్నావు కానీ పట్టించుకోలేదు. దేవుడు అంట నింద తనపైన వేసుకోడు. ఆయన ప్రతి మనిషి చచ్చేలోపు యేసు ప్రభు గురించి తెలుసుకోకుండా, ఎంతో కొంత పరిచయం లేకోకుండా ఏ వ్యక్తి సావడు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం తన జీవిత కాలంలో ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేలోపు యేసు ప్రభు కొరకు ఒక్క మాట అయినా దేవుడు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎలాగోలాగా ఆయన గురించిన మాట ఆ వ్యక్తి దగ్గరికి చేరవేస్తాడు దేవుడు ఏదో రకంగా. అది సీఎం అవని, పిఎం అవని, ఎవరైనా సరే ఆ వ్యక్తికి దేవుడు తన జీవిత కాలంలో ఆయన గురించి మాటలు ఎప్పుడో ఒకసారి వినిపిస్తారు. వినిన తర్వాత సరి చేసుకుని రక్షించబడ్డాడు అనుకో, ధన్యుడు.